Hello, hi, welcome all the competitive warriors and would-be-teachers. This is your Kiran Kodumuru. Yes, welcome back to our Perspectives in Education class. ఈ రోజు సెషన్లో మనం చూడబోయే అంశం వచ్చేసి కొఠారి కమిషన్ లేదంటే భారతీయ విద్యా కమిషన్. సో ఏంటి కొఠారి కమిషన్ ఏంటి, దాంట్లో ముఖ్యమైన అంశాలను అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దాము కొన్ని, అండ్ ఇన్ డీటెయిల్డ్గా వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్గా ఇవి డిస్కస్ చేయగానే వెంటనే ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఏంటనేది చూద్దాం. సో అన్నిటికంటే నాకు ఇష్టమైన కమిషన్ కొఠారి కమిషన్. సో మరి కొఠారి కమిషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, కొఠారి కమిషన్ సూచించినటువంటి విద్యా లక్ష్యాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చూద్దాము. అండ్ సిఫారసులు కూడా ఉన్నాయి. సో సింపుల్, మనకి మొదిలియార్ కమిషన్కి ఏ విధంగా ఒక చిన్న స్టోరీ చెప్పాను, దీనికి కూడా ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో ఈజీగా గుర్తుంటుంది, లైఫ్ టైం గుర్తుంటుంది, పర్మనెంట్గా గుర్తుంటుంది. ఏంటో చూద్దాం అది. సో ఫస్ట్ అసలు కొఠారి కమిషన్ ఇయర్ ఎప్పుడు అనేది చూద్దాం. ఇయర్ గుర్తుపెట్టుకోవాలి మనం ఫస్ట్, రైట్. సో మరి ఇయర్కి ఏంటో చూద్దాం. దీనికి కూడా చిన్న స్టోరీగా చిన్న సెంటెన్స్ అంతే. బ్రిటిష్ వాళ్ళు మనకు ఇండిపెండెన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. మధ్యలో ఒకసారి వచ్చేసి చలో మనం క్రికెట్ ఆడదాం, గేమ్ ఆడదాం అని అంటారు. సో అంటే మన భారతీయ క్రికెట్ టీం ఏదైతే ఉందో, భారతీయ క్రికెట్ టీం అంటాను గుర్తుపెట్టుకోండి, దాని కెప్టెన్ కొఠారి. సో చలో బ్రిటిష్ వాళ్ళు బ్యాటింగ్ అయిపోయింది, ఇంకా చివరి 2 బాళ్ళు మిగిలాయి. సో కొఠారి గారు క్రీజ్లో ఉన్నారు. సో 2 బాల్స్లో మనకేంటంటే 9 రన్స్ కొట్టాలి, 9 రన్స్ కొట్టాలి. కొఠారి గారు క్రీజ్లో ఉన్నారు. సో ఇంకా ఆడియన్స్ ఫుల్గా అరుస్తున్నారు. ఏమని అరుస్తున్నారు? కొఠారి కొట్టాలి, కొఠారి కొట్టాలి, కొఠారి కొట్టాలి అని అరుస్తూ ఉన్నారు. సో మరి 2 బాల్స్ ఉన్నాయి కదా, 9 రన్లు కొట్టాలి. ఏం కొట్టాలి? ఫస్ట్ 6 కొట్టాలా, 4 కొడతాయి? ఏది కొడితే మజా వస్తుంది మనకి? 6 కొడితే మజా వస్తుంది. సో తర్వాత ఏం కొట్టాలి? 6 అయినా కొట్టచ్చు, 4 అయినా కొట్టచ్చు. సో చలో బ్రిటిషర్ వచ్చిండు, బాల్ వేసిండు. ఆ 2 బాల్స్లో ఫస్ట్ బాల్ కొడితే 6 పడిపోయింది, అంతే. 6 కొట్టాలంతే. కొట్టాలి కొట్టాలి, 6 కొట్టాలి, ఓకేనా. సో నెక్స్ట్ బాల్ వేసిండు, నెక్స్ట్ కొట్టిండు, 4 కొట్టేసాడు. సో ఫస్ట్ బాల్ ఏం కొట్టిండు? 6 కొట్టిండు. తర్వాత బాల్ 4 కొట్టేసిండు. చలో అందరూ వచ్చేసి కొఠారిని ఎత్తుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు విక్టరీ. సో అంటే ఫస్ట్ బాల్ 6 కొట్టిండు, సెకండ్ బాల్ 4 కొట్టాడు. సో ఈ కమిషన్ వచ్చేసి మనకి 1964 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బాల్ 6, సెకండ్ బాల్ 4. సో 1964లో ఈ కమిషన్ అనేది ఏర్పాటు చేయబడింది. సో అరౌండ్ 2 ఇయర్స్ కంటిన్యూ అయింది, అప్ టు 1966 వరకు కంటిన్యూ అయింది. సో ఈ 2 బాల్స్ కూడా 6, డోంట్ వరీ. సో 1964లో ఈ కమిషన్ స్థాపించబడింది అండ్ 66 వరకు కొనసాగింది. సో అప్పటి విద్యాశాఖ మంత్రి చాగ్లే గారికి ఈ రిపోర్ట్ అందజేయడం జరిగింది. అప్పటి విద్యాశాఖ మంత్రి చాగ్లే గారికి ఈ రిపోర్ట్ అందజేయడం జరిగింది. సో స్టడీ చేయడము, అదేవిధంగా నెక్స్ట్ మనకి సిఫారసులు ఏంటనేది కూడా చెప్పాను. సో దీన్ని కొఠారి కమిషన్ని భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, భారతీయ విద్యా కమిషన్. సో మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇష్టం. భారత్ తరఫున క్రికెట్ ఆడినని గుర్తుపెట్టుకోండి, భారతీయ విద్యా కమిషన్ అలాంటి గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే కొఠారి పిల్లలు భారతీయ విద్య, సో మీ ఇష్టం, ఎలా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటాం. సో దీని యొక్క నివేదిక పేరు గుర్తుపెట్టుకోండి, విద్య మరియు జాతీయ వికాసం లేదంటే జాతీయ అభివృద్ధి. నివేదిక పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఏంటి ఇది? విద్య మరియు జాతీయ వికాసం లేదంటే అభివృద్ధి, రైట్. ఇప్పుడు కొఠారి కమిషన్లో విద్యా లక్ష్యాలు ఏమనే చూద్దాం. సో ఇవి వచ్చేసి విద్యా లక్ష్యాలు చాలా ఉన్నాయి, ఒక 6 ఏమో ఉన్నాయి. సో 6ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీనికి కూడా స్టోరీ చెప్తాను. సో మొదిలియార్ కమిషన్కి అయితే ఆల్రెడీ చెప్పాను మీకు స్టోరీ. సో మొదిలియార్ యొక్క ఫ్రెండ్ మూర్తి నాయక్ ఉంటాడు. సో తన యొక్క వృత్తి వచ్చేసి డ్రైవర్. సో తను ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తూ నాకు శాలరీ పెంచాలని, హక్కుల కోసం నాకు హక్కు ఉంది సార్ శాలరీ పెంచండి అని అంటాడు. సో వెళ్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అవుతుంది. సో ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతుంది. ఎయిర్ బెలూన్ కనిపెట్టిన సంవత్సరం 1952. మొదిలియార్ కమిషన్ కూడా 1952నే నియమించబడింది. సో మరి ఏందా హక్కుల కోసం ఏదో పోరాడిన బాధ్యత లేవని మొదిలియార్ అంటే. సో అక్కడ మనకు అన్నీ వచ్చేసాయి స్టోరీలు. సో ఇప్పుడు కూడా ఒక స్టోరీ చెప్పుకుందాం. సో ఫనీగా ఉంటుంది. సో ఇది కొఠారి, అది అలా గుర్తుపెట్టుకోండి ఇయర్ వచ్చేసి. సో మనకి ఇక్కడ కొఠారి మంచి సంప్రదాయబద్ధమైనటువంటి వ్యక్తి, ట్రెడిషనల్ పర్సన్. సో ఇతనికి ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన. సో ఆధ్యాత్మిక చింతన ఉంటే ఆటోమేటిక్గా నైతిక విలువలు కూడా బాగా ఉంటాయి. సో అంతేకాకుండా ప్రజలతో అందరితోటి కలిసిపోతాడు కాబట్టి ఇతడు సాంఘిక వికాసం కూడా బాగా ఉంటుంది. కొఠారి ఒక సాంప్రదాయమైనటువంటి పర్సన్. సో ఒక ట్రెడిషనల్ పర్సన్ మంచిగా. సో ట్రెడిషనల్ అంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిన ఆధ్యాత్మిక చింతన, నైతిక చింతన, నెక్స్ట్ అదేవిధంగా ప్రజలతో మమేకమైపోతున్నాడు, సాంఘిక వికాసం కూడా బాగా ఉంటుంది. సో ఇతను ఏం చేశాడంటే ఒక షాప్ పెట్టాడు. సో ఇతను ఏం చేశాడు? ఒక షాప్ పెట్టాడు.
సో ఆ షాప్లో ఏంటంటే ఇతడు అన్నీ కూడా ట్రెడిషనల్ ప్రోడక్ట్స్. సో ట్రెడిషనల్ ప్రోడక్ట్ అంటే సాంప్రదాయమైనటువంటి ఉత్పత్తులను అమ్మేవాడు. సో సాంప్రదాయమైన ఉత్పత్తులు పాతకాలం నాటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో సో వాటిని ట్రెడిషనల్ ప్రోడక్ట్స్గా చెప్పుకుంటాం. సో ఈ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ని అమ్మేవారు. షాప్ పెట్టుకున్నాడు, ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నాడు. సో ఎవరికి అమ్ముతున్నాడంటే రకరకాల జాతుల ప్రజలకు అమ్ముతున్నాడు. సో రకరకాల జాతులకు చెందినటువంటి ప్రజలు మన కుఠారి గారి దగ్గర షాప్లో వచ్చేసి ఏం కొంటున్నారు? సాంప్రదాయమైనటువంటి ఉత్పత్తులను కొంటున్నారు. సో ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ని కొంటున్నారు. సో ఏమైందంటే ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ అంటే కొంచెం ఓల్డ్ కదా, సో అన్నీ కూడా ఏమైపోయాయంటే డ్యామేజ్ అయిపోయాయి. సో డ్యామేజ్ కాగానే వెంటనే అందరూ వచ్చేసి కుఠారి పైన అటాక్ చేశారు. అంతే కదా, ఒకటి కొనుక్కపోయినప్పుడు సో ఆ ప్రోడక్ట్ అనేది మంచిగా ఉండాలి. సో మంచిగా లేకుంటే ఏమవుతుందంటే వచ్చేసి అటాక్ చేస్తారు, షాప్ని ధ్వంసం చేస్తారు. వచ్చేసి షాప్ని ఏదైతుందో ధ్వంసం చేస్తారు. సో నెమ్మదిగా కుఠారి గారు చిన్నగా పారిపోయారు. సో ఎక్కడికి వెళ్ళిపోయారంటే అంతర్జాతీయ దేశమైనటువంటి అమెరికా. సో అమెరికాకు వెళ్ళిపోయారు. సో ఇంక అక్కడ ఉంటే ఇంకేంటి డ్యామేజ్ అయ్యాయి కాబట్టి ప్రజలందరూ దాడి చేసినప్పుడు మనకి దెబ్బలు తగలడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి చిన్నగా నెమ్మదిగా తప్పించుకొని అంతర్జాతీయ దేశమైనటువంటి అమెరికాకు పారిపోయాడు. సో మీ ఇష్టం, అమెరికా అనుకోండి, బ్రిటన్ ఏదైనా అనుకోండి, అక్కడ పారిపోయాడు. సో పారిపోయి అక్కడ ఏంటంటే ఆధునిక వస్తువుల తయారీని నేర్చుకున్నాడు. అటుగా ఆధునిక వస్తువుల కొనుగోలు చేశాడు అనుకుందాం. సో ఆధునిక వస్తువులు లేదంటే ఆధునిక ఉత్పత్తులను కొనుగోలు చేశాడు అమెరికాలో. చేసేసి మళ్ళీ వచ్చేసి ఇండియాకు వచ్చేసి నెమ్మదిగా మళ్ళీ భారత్కు వచ్చేసి మళ్ళీ షాప్ పెట్టాడు. అప్పుడు ఏంటి ఇంకా ఆధునిక వస్తువులన్నీ కూడా అమ్ముతున్నాడు. సో ఇది అండి స్టోరీ, వెరీ సింపుల్ స్టోరీ. ఏంటి, మంచి ఆధ్యాత్మిక నైతిక విలువలు కలిగినటువంటి కుఠారి గారు షాప్ పెట్టారు. షాప్లో వచ్చేసి మనకి ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. సో ఎవరికి అమ్ముతున్నాడు అంటే రకరకాల జాతుల ప్రజలకు అమ్ముతున్నాడు. సో అక్కడ ఏమైందంటే అవి అమ్మినటువంటి ప్రోడక్ట్స్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ కాబట్టి డ్యామేజ్ అయిపోయాయి. సో ప్రజలు అటాక్ చేయడానికి రాగానే వెంటనే కుఠారి గారు నెమ్మదిగా అమెరికాకు పారిపోయాడు. అంతర్జాతీయ దేశమైన అమెరికాను గుర్తుపెట్టుకోవద్దు, అంతర్జాతీయ దేశమైనటువంటి అమెరికాకు పారిపోయారు. సో పారిపోయిన తర్వాత అక్కడ ఆధునీకరించినటువంటి ఉత్పత్తులు, సో ఆధునికమైన ఉత్పత్తులు ఏవైతేనో వాటిని అన్నింటినీ కొనుగోలు చేసి మళ్ళీ వచ్చేసి రైట్ నేను ట్రెడిషనల్ అనేది మంచి వస్తువులు అమ్ముతా అనేసి షాప్లో స్టార్ట్ చేశాడు, సక్సెస్ అయిపోయాడు. ఇది వచ్చేసి స్టోరీ. ఇప్పుడు చూద్దాము దీంట్లో అన్నీ కూడా విద్యా లక్ష్యాలు ఎక్కడెక్కడ వస్తున్నాయి మనకి. సో మనకి విద్య ఏదైతే ఉందో విద్య అనేది విద్యార్థుల్లో ఆధ్యాత్మిక నైతిక సాంఘిక విలువలను పెంపొందించాలి, ఆ విధంగా విద్య ఉండాలనేసి కుఠారి కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సాంప్రదాయ ఉత్పత్తులు అమ్ముతున్నాయి అనుకున్నాం కదా. సో విద్య అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, విద్య అనేది ఉత్పాదకతను పెంచాలి, ఉత్పాదకతను పెంచాలి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ అయిపోయింది. విద్య అనేది వస్తు సంపదలు అంటే ఉత్పాదకతను పెంచాలి. సో ఇక్కడ నానా జాతుల ప్రజలను, రకరకాల జాతుల అంటే ఏంటి, ఇక్కడ జాతీయ సమైక్యతను పెంచేదిగా ఉండాలి. విద్య అనేది జాతీయ సమైక్యతను పెంచాలి. జాతులు అంటే జాతీయ సమైక్యత వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రజలు ఉంది కదా. నెక్స్ట్ అదేవిధంగా పిల్లల్లో ప్రజాస్వామ్య విలువలను పెంచేదిగా విద్య ఉండాలి అని చెప్తుంది. సో ప్రజాస్వామ్య విలువలు అంటే ఏంటి, హక్కులు తెలుసుకోవాలి, బాధ్యతలు తెలుసుకోవాలి, మన పెద్దవాళ్ళని గౌరవించి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం, అందరితో మంచిగా ఉండాలి. సో ఎదుటి మతాన్ని కానివ్వండి గౌరవించాలి. సో మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఉండాలి. సో గవర్నమెంట్ ఆస్తులు ఏమైనా ఉన్నట్లయితే అలాంటివి ధ్వంసం చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా ప్రజాస్వామ్య విలువలు చెప్పుకుంటాం. సో ఓటు హక్కును ప్రాపర్గా వినియోగించుకోవాలి, దొంగతనం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య విలువలు. సో ఇలాంటి ప్రజాస్వామ్య విలువల్ని విద్యార్థుల్లో పెంపొందించాలనేసి కుఠారి కమిషన్ చెబుతోంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం చూడండి, ఇక్కడ అంతర్జాతీయ దేశమైన అమెరికాకు పారిపోయింది అని చెప్పాను. సో విద్యార్థుల్లో ఏంటంటే విద్య అనేది అంతర్జాతీయ అవగాహనను పెంపొందించాలి, అంతర్జాతీయ అవగాహనను పెంపొందించాలి అనేసి మరొక విద్యా లక్ష్యంగా మనకు అక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆధునిక వస్తువులన్నీ కొనుగోలు చేశాడు.
సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది మనకంటే విద్య ఆధునీకరణాన్ని అందించాలి. ఆధునిక వస్తున్నాం కదా, విద్య ఆధునీకరణను పెంపొందించే విధంగా ఉండాలి. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే వెరీ కీ పాయింట్స్. లాస్ట్ టీఆర్టీలో విద్య ఆధునీకరించాలి, ఆధునీకరణ వైపు వెళ్ళాలి, విద్య లక్ష్యంగా అది ఉండాలనేసి ఏ కమిషన్ చెప్పింది అనేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకేంటి అప్పుడు కొఠారి కమిషన్ అనేది ఆన్సర్ అవుతూ ఉంటుంది. సో అది వదిలిపెట్టేద్దాము. సో ఇది అండి స్టోరీ. అండ్ దీంట్లో ఉండేటువంటి మనకి విద్యా లక్ష్యాలు గుర్తుపెట్టుకోండి. విద్యా లక్ష్యాలు ఏంటి అని చూసినట్లయితే విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, నైతికత, అదేవిధంగా సాంఘిక విలువల్ని పెంపొందించేదిగా విద్య ఉండాలి. అండ్ అదేవిధంగా ఉత్పత్తులను పెంచే విధంగా విద్య అనేది ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడే, అంటే వస్తు సంపద పెంచాలనేసి. సో విద్య ఆ రకంగా ఉండాలి. అంటే దట్ మీన్స్ ఏంటి అంటే సో విద్యార్థులు ఒక వృత్తి నైపుణ్యాన్ని నేర్చుకున్న తర్వాత సమాజంలో వెళ్ళిన తర్వాత ఏదో కొత్త వస్తువుని సృష్టించాలి, కొత్త వస్తువుని తయారు చేసే విధంగా ఉండాలనేసి చెప్తా ఉంది. అదేవిధంగా స్కూల్లో కూడా ఈ ఉత్పత్తిని పెంచాలనేసి, అంటే వృత్తి విద్యను స్కూల్లోనే ఇంట్రడ్యూస్ చేయాలనేసి కొఠారి చెప్పడం జరుగుతుంది, కొఠారి కమిషన్. ఓకేనా? అంతేకాకుండా విద్యార్థులు జాతీయ సమైక్యతా భావాన్ని అలవర్చాలి. సో నువ్వు ఈ ప్రాంతం, నేను ఈ ప్రాంతం అని కాదు. సో మన అందరిది కూడా ఒకే జాతి. సో భారత జాతి, మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. సో ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటూ ఉండాలి. ఒకరి మతాన్ని ఒకరు గౌరవించాలి, ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించాలి, ఒకరి పండుగలు. సో ఇలా మనకి ఏంటంటే దాన్ని జాతీయ సమైక్యతగా చెప్పండి. సో అంటే విద్య అనేది జాతీయ సమైక్యతను పెంపొందించాలి అని చెప్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే విధంగా విద్య ఉండాలి. సో జాతుల ప్రజలను ప్రజాస్వామ్య విలువ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ అవగాహనను విద్యార్థులకు కల్పించాలి. సో ఏ దేశం ఏంటి, ఏ దేశం ఎలా ప్రవర్తిస్తుంది, మొత్తం దాని గురించి డీటెయిల్స్ అంతా కూడా. సో అక్కడ అభివృద్ధి ఎలా ఉంది, సో ఒక దేశం లోపలికి పోతుందంటే ఎందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, సో ఇలా రకరకాల అంతర్జాతీయ అవగాహనకు సంబంధించినటువంటి లక్ష్యం, విద్యా లక్ష్యం అనేది అంతర్జాతీయ అవగాహనని విద్యార్థుల్లో పెంపొందించే విధంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చేసి మనకి ఆధునీకరణను పెంపొందించాలి. సో ఏదో అవుట్డేటెడ్ సిలబస్ నేర్చుకుంటూ ఉండి, సో అవుట్డేటెడ్ అవన్నీ కూడా నేర్చుకుంటుందంటే విద్యార్థులు ఆధునీకరణ పెంపొందించాలనేసి మనకి కొఠారి కమిషన్ చెబుతూ ఉంది. సో ఒక్కసారి ఈ పాయింట్ చూసుకుందాం ఇంకా. సో ఆ స్టోరీ డెఫినెట్గా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే మంచి స్టోరీ క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి, మనకు వేరే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. రైట్, విద్యా లక్ష్యాలు ఇప్పుడే చెప్పుకున్నాము. విద్య అనేది ఉత్పాదకతను పెంచాలి, వస్తు సంపదను పెంచాలి, అదేవిధంగా జాతీయ సమైక్యతను పెంపొందించాలి, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించాలి, విద్య అనేది అంతర్జాతీయ అవగాహనను పెంపొందించాలి, విద్య ఆధునీకరణాన్ని అందించాలి. సో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అంటే లాస్ట్ టైం అడిగాడు, ఇదే అడుగుతాడని కాదు, అన్నీ కూడా ఇంపార్టెంటే. అండ్ అదేవిధంగా విద్య అనేది సాంఘిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలని విద్యార్థుల్లో పెంపొందించాలి. సో ఇవి వచ్చేసి కొఠారి కమిషన్ సూచించినటువంటి విద్యా లక్ష్యాలు. సో మరి తర్వాత కొఠారి కమిషన్ సిఫారసులు ఏం చేసిందో ఒకసారి చూద్దాం. జస్ట్ ఇవన్నీ కూడా బ్రీఫ్గానే ఇన్ డీటెయిల్గా మళ్ళీ చెప్తాను. సో సిఫారసులు ఏంటంటే దేశమంతా కూడా ఒకే రకమైన విద్యా బోధన ఉండాలని చెప్తా ఉంది. సో విద్య మనకి మళ్ళీ ఏమైందంటే ఇక్కడ విద్యా వ్యవస్థ అనేది, విద్యా నిర్మాణం అనేది మనకి ఆల్రెడీ మొదలియారు ఏం చెప్పారంటే 5-3-4-3 ఉండాలని చెప్పారు కదా. 5+3+4+3 ఉండాలని చెప్పారు. ఇక్కడ కొఠారి కమిషన్ ఏం చేస్తుందంటే ఆ విద్య ఏదైతే ఉందో ఆ విద్యా వ్యవస్థ దాన్ని పునర్నిర్మించింది. సో ఇది ఎలా చెప్తుందని చూసినట్లయితే 10+2+3గా ఉండాలి. ఇంపార్టెంట్ ఇది కూడా. సో విద్యా వ్యవస్థ ఏదైతే విద్య మనకి ప్రజెంట్ రన్ అవుతుందో అది 10+2+3గా ఉండాలని చెప్తుంది. 10 వచ్చేసి మనకి అంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటుంది, 2 అనేది, 3 వచ్చేసి డిగ్రీ స్థాయిలో ఇలా ఉండాలని చెప్తూ ఉంటుంది. ఇది పాఠశాల స్థాయి, ఇది వచ్చేసి మాధ్యమిక ఇంటర్మీడియట్ స్థాయి, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డిగ్రీ స్థాయి, దట్ మీన్స్ కళాశాల స్థాయిగా ఉండాలనేసి చెప్తా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా నిర్బంధ ప్రాథమిక విద్య, ఇది కామన్గా వస్తూనే ఉంది. అండ్ ఇంకా వచ్చేసి మనకి పాఠశాలలు అనేవి సమాజానికి సాంస్కృతిక కేంద్రాలుగా ఉండాలి. సో సంస్కృతి అంటే ఇలా ఉండాలి అని బయట వాళ్ళు కూడా మన పాఠశాలను చూసి నేర్చుకోవాలి. అంటే విద్యార్థులు ఈ సాంస్కృతిక విలువలను కూడా పెంపొందించాలని మనకి డైరెక్ట్గా చెప్తా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో వ్యర్థత అదేవిధంగా స్తబ్దతను తగ్గించాలి. సో ఆల్రెడీ మనకి హాటా కమిటీలో వస్తుంది, ఇది హాటా కమిటీలో. సో హాటా చెప్తారు, ఏమని చెప్తారంటే ఇక్కడ మనకి ప్రాథమిక విద్యకు అడ్డంకులు
వ్యర్థత మరియు స్తబ్దత. మరి అక్కడ ఇక్కడ వచ్చే కదా క్వశ్చన్, వ్యర్థత స్తబ్దత పైన అడిగితే దేన్ని పెట్టాలి? హార్టాక్ కమిటీని పెట్టాలా లేదంటే కొఠారి కమిషన్ని పెట్టాలా? సో ఇక్కడనే మనకి పాయింట్ మిస్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం దాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో అక్కడ ఏం చెప్పాడు? ప్రాథమిక విద్యకు అడ్డంకిగా వ్యర్థత మరియు స్తబ్దత ఉందని చెప్పిన కమిటీ ఏది అంటే హార్టాక్ కమిటీ వస్తుంది. మరి కొఠారి కమిషన్ ఏం చెప్పిందని చూసినట్టయితే వ్యర్థత స్తబ్దతని తగ్గించాలి, తగ్గించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టాలి అని అడిగినప్పుడు మనం కొఠారి కమిషన్ పెట్టాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. హార్టాక్ కమిటీ గురించి క్వశ్చన్ చేస్తే ఎలా చేస్తాడంటే ప్రాథమిక విద్యలో అడ్డంకులుగా వ్యర్థత మరియు స్తబ్దత ఉన్నాయని చెప్పిన కమిటీ అన్నప్పుడు హార్టాక్ కమిటీ. సో మరి ఇక్కడ మనకి ఈ యొక్క వ్యర్థత మరియు స్తబ్దతను తగ్గించాలని సిఫారసు చేసిన కమిటీ ఏది అని చూసినట్టయితే మనకి కొఠారి కమిషన్. మరి ఈ సిఫారసుల్లో భాగంగా ఈ వ్యర్థతని మరియు స్తబ్దతని తగ్గించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలు ఏంటో కూడా కొఠారి కమిషన్ చెప్పింది. గుర్తుపెట్టుకోండి. సో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిఫరెన్స్ తోటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? మరి వ్యర్థత స్తబ్దత తగ్గించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనేసి కొఠారి కమిషన్ చెప్పిందంటే సో బాలబాలికలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. లైక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మస్ట్ బి టేకెన్. ఓకే, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి అని చూసినట్లయితే లైక్ స్కాలర్షిప్స్ ఇవ్వడమా, లేకుంటే ఏమైనా ప్రోత్సాహాలు ఇవ్వడమా, సో లేదంటే పర్టికులర్ ఒక బాలిక విద్యను ప్రోత్సహించడానికి ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మనకు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కిందకి వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏమైనా స్పెషల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళకి స్పెషల్గా ఏమైనా చెప్తారు, ఇలాంటివన్నీ కూడా. రైట్. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థి నేర్చుకోవడానికి స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి. సో స్కూల్కి రావాలంటే భయపడేటట్టుగా, సో ఏదో ఆందోళనగా ఉండకుండా, సో స్కూల్కి రావాలంటే పిల్లవాడు ఎంజాయ్ చేసేటట్టు ఉండాలి. సో అలాంటి వాతావరణాన్ని మనం కల్పించాలి పిల్లలకి. స్వేచ్ఛాపూరితంగా ఉండాలి అంటే తన యొక్క భావాల్ని నిరభ్యంతరంగా చెప్పగలగాలి. సో దాన్ని ఏమనుకుంటున్నాడు విద్యార్థి అవి ఈజీగా చెప్పగలగాలి. నెక్స్ట్ ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది స్కూల్లో ఉండాలి. సో ఇలాంటివి కల్పించినట్లయితే విద్యార్థి వీటి నుండి బయటపడతాడు, వీటి నుండి వ్యర్థత నుండి స్తబ్దత నుండి బయటపడడానికి అవకాశం. అంటే అభ్యసనం బాగా అయితే ఆటోమేటిక్గా మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా కంటిన్యూ అయిపోతుంది. అండ్ ఇంకా వచ్చేసి బోధించడం అనేది ఆసక్తికరంగా ఉండాలి. ఏదో చెప్తున్నాం, డొల్పిస్తున్నాం, ఒడిపిస్తున్నాం కాదు. సో ఇక్కడ బోధన అనేది ఎంతో ఆసక్తికరంగా ఉన్నట్లయితే అది కంటిన్యూ అవుతుంది, లేదంటే అక్కడే కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పరీక్షల సంస్కరణ, వెరీ ఇంపార్టెంట్. సో పరీక్షల్ని సంస్కరించి, సో పరీక్షలు అనగా వెంటనే ఏంటి, పిల్లలు మార్క్స్ రైట్ నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, అయ్యో ఇక్కడ తక్కువ వచ్చాయి, నాకు తక్కువ వచ్చాయి, ఎక్కువ వచ్చాయి, ఇలా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి భయపడి పరీక్షలు అనేది భయపడేసి, సో ఇలాంటిది లేకుండా పరీక్షల యొక్క వ్యవస్థని సంస్కరించినట్లయితే అయితే ఏమవుతుంది, వ్యర్థత మరియు స్తబ్దత అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఏంటి వ్యర్థతకి ఇంకా రెండు పేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. వ్యర్థతకు వృధా అంటాము, అపవ్యయం అని కూడా అంటాం. సో ఏంటంటే ఇక్కడ మధ్యలో బడి మానివేస్తూ ఉంటారు, దాన్ని వ్యర్థత అంటాం, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ వ్యర్థతకు దానికి యాక్చువల్గా పొంతన ఉన్నట్టుగా అనిపించట్లేదు నాకైతే. వ్యర్థత అంటే ఏంటంటే ఇక్కడ స్కూలింగ్ అంతా కూడా కంటిన్యూగా కాకుండా మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అంత మధ్యలో బడి మానివేయడాన్ని వ్యర్థతగా పేర్కొంటుంటాం, దాన్ని వృధా అంటాము, అపవ్యయం అని కూడా అంటాం. సో మరి స్తబ్దత నిలుపుదల అంటే ఏంటి అని చూసినట్టయితే ఆల్రెడీ నేను హార్టాక్ కమిటీలో చెప్పినప్పుడు చెప్పాను, స్టిల్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. సో స్తబ్దత నిలుపుదల హార్టాక్ కమిటీ ఏ ఇయరో కూడా గుర్తు తెచ్చుకోవాలి, వెంటనే నేను చెప్పాను 1929 అనుకుంటాను. సో లైక్ ఇక్కడ స్తబ్దత లేదంటే నిలుపుదల ఏంటంటే ఒక విద్యార్థి సరిగ్గా చదవకుంటే ఒకే తరగతిని రిపీటెడ్గా చదువుతుంటాడు, దాన్ని ఏమంటామంటే స్తబ్దత లేదంటే నిలుపుదల, రిటెన్షన్ అంటాం. సో అంటే అదే తరగతిలో నిలిపేస్తున్నాం అభ్యర్థిని, పైకి రాకుండా విద్యార్థిని. సో రావద్దు, నువ్వు అక్కడే ఉండాలి, నిలిపివేయడం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కొఠారి కమిషన్ ఏం చెప్తుందంటే వ్యర్థత మరియు స్తబ్దత నిలుపుదల చేయాలంటే అక్కడేం చెప్పింది హార్టాక్ కమిటీ అంటే వ్యర్థత నిలుపుదల ఇవి రెండు కూడా ప్రాథమిక విద్యకు అడ్డంకులుగా ఉన్నాయని చెప్పింది. సో ఇక్కడ మాత్రం వ్యర్థత స్తబ్దతను తగ్గించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేసి కొఠారి కమిషన్ చెప్పింది, గుర్తుపెట్టుకోండి. అండ్ మూల్యాంకనం గురించి కూడా కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే బాహ్య మూల్యాంకనాన్ని మెరుగుపరచాలి. ఆల్రెడీ పరీక్షలు సంస్కరిస్తున్నారంటేనే బాహ్య మూల్యాంకనం అనేది మెరుగుపరుచుతూ ఉన్నాం, రైట్. సో అంటే పరీక్షలు ఈ పద్ధతిలో కూడా ఇలా పెట్టాలి, ఇలా చేయాలని చెప్తుంటే అంటే ఇక్కడ బాహ్య ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ని కంపల్సరీ చేంజెస్ తీసుకొని రావాలంటున్నా. అండ్ అదేవిధంగా అంతర మూల్యాంకనం కూడా ప్రవేశపెట్టాలి. అంతర మూల్యాంకనం ఎందుకు అంటే విద్యాపరమైనే కాకుండా విద్యార్థులు కొన్ని రకాల వైఖరులు ఉంటాయి, ఓకేనా. సో కొన్ని రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి, సో తన యొక్క పర్సనాలిటీ ఏ విధంగా ఉంది, సో వీటిని మూల్యాంకనం చేయట్లేదు.
సో ఎంతసేపు మనం చెప్పామా, చదివాడా, మనం ఎన్ని మార్కులు వచ్చాయి, సో ఇంతవరకే ఉంది. సో దట్ ఈస్ ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్. సో వెరాజ్ ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ ఎందుకు చేయాలి అని చూసినట్టయితే బాహ్య పరీక్షల ద్వారా వేటినైతే మూల్యాంకనం చేయలేము, అంటే బాహ్య పరీక్షలు పెట్టి విద్యార్థి వైఖరులు ఎలా ఉన్నాయి, వీనికి ఏది ఇంట్రెస్ట్ ఉంది, వీని యొక్క మూర్తిమత్వం ఏంది, వీడు అబద్ధాలు ఆడుతున్నాడా, దొంగతనం చేస్తుండా, వీని యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉందనేది మనం ఎక్స్టర్నల్ పరీక్ష పెట్టినప్పుడు కనుక్కోలేం దాన్ని కదా. అంటే ఓవరాల్గా ఇక్కడ విద్యార్థి ఎలా ఉన్నాడు, ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, ఓన్లీ మనకి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా విద్యార్థి వ్యక్తిత్వం ఎలా ఉంది, వీని ఇంట్రెస్ట్లు ఎలా ఉన్నాయి, సో వీడు మిగిలిన వారి వైపు ఎలా ఉన్నాడు, సో వీని యొక్క మూర్తిమత్వం ఏంటి, వీని పర్సనాలిటీ ఏంటి, వీటిని టెస్ట్ చేయడానికి అంతర్గత మూల్యాంకనాన్ని ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ ద్వారా వీటిని ఇవాల్యుయేట్ చేయాలనేసి కొఠారి కమిషన్ చెప్పింది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంటర్నల్ ఇవాల్యుయేషన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి సింపుల్గా అంటే పైన చెప్పాను కొఠారి కమిషన్ గురించి, విద్యా లక్ష్యాలు ఏంటి, సిఫారసులు ఏంటి, ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొఠారి కమిషన్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. మరి కొఠారి కమిషన్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో ఈ సెషన్లో కాదు, ఇంకొక సెషన్ కూడా కొఠారి కమిషన్ పార్ట్ 2 అనేది ఉంటుంది. 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి బ్రీఫ్గా చూసాము అండ్ కొన్ని మేజర్ చూద్దాము, ఇంకా కొన్ని మిగిలినటువంటి పాయింట్స్ ఏవైతున్నాయో అవి సెకండ్ పార్ట్లో చూద్దాం. రైట్, ఇక్కడ చూద్దాం ముందుగా. సో ఆల్రెడీ కొఠారి కమిషన్ భారతీయ విద్యా కమిషన్ అంటారు. దీని యొక్క నివేదిక పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, విద్య మరియు జాతీయ వికాసం లేదా అభివృద్ధి. దీన్ని మనకి అప్పటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి చాగ్లే గారికి సమర్పించడం జరిగింది. అండ్ ఈ నివేదికలో వచ్చేసి మనకి కంప్లీట్గా 19 చాప్టర్స్ ఉంటాయి. 19 అధ్యాయాలు, అదేవిధంగా సెక్షన్స్ వచ్చేసి 3 విభాగాలు ఉంటాయి. ఇక్కడ 3 sections and 19 chapters are present in that particular నివేదికలో అవి ఉంటాయి. సో ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఈ విభాగాలు ఏంటి, విభాగాల్లో ఉండేటువంటి అధ్యాయాలు ఏంటి, వేటి గురించి తెలుపుతుంది అవి అనేసి ఒక్కసారి చూద్దాము. సో ఫస్ట్ విభాగం వచ్చేసి దీంట్లో మనకి 1 నుండి 6 చాప్టర్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విభాగంలో వచ్చేసి 1 నుండి 6 చాప్టర్స్ ఇంక్లూడ్ చేశారు. మరి 6 చాప్టర్స్ కూడా దేని గురించి డిస్కస్ చేస్తున్నాయి దీంట్లో అని చూసినట్లయితే విద్యా పునర్నిర్మాణ ప్రక్రియ. సో ఆల్రెడీ ఎంతకుముందు మొదలయ్యారు చెప్పినట్టుగా 5+4+3+4+3గా కాకుండా 10+2+3. సో ఎలా చేయాలి ఏంటి అనేది దాని గురించి మొత్తం కూడా ఈ యొక్క మనకి ఫస్ట్ 6 చాప్టర్స్లో ఉంటాయి. అండ్ అన్ని దశలకు రంగాలకు సంబంధించినటువంటి సాధారణ అంశాలు ఇక్కడ ఈ ఫస్ట్ నుండి 6 చాప్టర్స్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసి మనకి 7 నుంచి 17 చాప్టర్స్. దీంట్లో 7 to 17 చాప్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సెకండ్ సెక్షన్. సో మరి ఇది రెండవ విభాగము దేని గురించి డిస్కస్ చేస్తుంది ఇక్కడ చూసినట్లయితే ప్రాథమిక విద్య, సో ప్రైమరీ ఎడ్యుకేషన్, అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, సెకండరీ విద్య. నెక్స్ట్ బోధనా ప్రక్రియలు. సో ఇంపార్టెంట్, ఇక్కడ బోధనా ప్రక్రియలు ఎక్కడ ఇంక్లూడ్ చేస్తారంటే 7 to 17 చాప్టర్స్ మధ్యలో ఉంటుంది, లేదంటే సెకండ్ సెక్షన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో బోధనా ప్రక్రియలు, సో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏంటి, అండ్ అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ పాఠ్య పుస్తకాల గురించి అండ్ టీచర్స్ గురించి, అండ్ అదేవిధంగా మనకి మనకి ఏమైతే ఫిజికల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి సో పాఠశాలలో వాటి గురించి ఎలా ఉండాలి ఏంటి అనేది, అండ్ దెన్ ఇవాల్యుయేషన్ మూల్యాంకనం గురించి మనకు సెకండ్ చాప్టర్లో తెలపడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ప్రాథమిక విద్య, సెకండరీ విద్య, బోధనా ప్రక్రియలు, పాఠ్య పుస్తకాలు, ఉపాధ్యాయులు, భౌతిక వసతులు, అదేవిధంగా మూల్యాంకనం. సో వీటి గురించి అన్నిటి కూడా సెకండ్ విభాగంలో చెప్పడం జరిగింది. ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, టెక్స్ట్ బుక్స్, టీచర్స్ అండ్ ఫిజికల్ ఫెసిలిటీస్ ఇన్ ద స్కూల్, అండ్ వచ్చేసి ఇవాల్యుయేషన్. సో వీటన్నిటి గురించి కూడా సెకండ్ చాప్టర్. అండ్ థర్డ్ చాప్టర్లో ఏం చెప్పారు. సో మన థర్డ్ సెక్షన్లో ఎన్ని చాప్టర్స్ ఇంక్లూడ్ చేశారంటే 2 చాప్టర్స్, లాస్ట్ 2 చాప్టర్స్ 18th and 19th చాప్టర్స్ అనేవి థర్డ్ సెక్షన్లో ఉన్నాయి. సో దీంట్లో చూసినట్లయితే మనకి కంప్లీట్గా కరిక్యులం గురించి, అదేవిధంగా పరిపాలన అడ్మినిస్ట్రేషన్ గురించి, అదేవిధంగా మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ గురించి. సో 3 అంశాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. విద్యా ప్రణాళిక అంటే కరిక్యులంగా చెప్పుకుంటాము, అండ్ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్, అండ్ నిర్వహణ అంటే వచ్చేసి మనకి స్కూల్ మేనేజ్మెంట్. సో వీటి గురించి అన్నిటి కూడా ఎక్కడ ఎన్నో విభాగంలో అంటే థర్డ్ విభాగం. ఎన్నో చాప్టర్స్ అంటే 18th and 19th చాప్టర్స్లో. సో ఇవి మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే అడిగితే సో కొఠారి కమిషన్ సమర్పించినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఉపాధ్యాయుల గురించి ఏ విభాగంలో పేర్కొన్నారు,
లేదంటే విద్యా ప్రణాళిక గురించి ఏ విభాగంలో లేదంటే ఏ చాప్టర్లో పేర్కొన్నారు. సో ఇలా 2 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చాప్టర్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో చాప్టర్స్ అడిగితే ఈ 2 చాప్టర్స్ ఉంటుంది. విభాగాలు అడిగితే మాత్రం ఖచ్చితంగా ఇలా విభాగాలు అడుగుతారు. చాప్టర్స్ పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఎక్కడి నుండి ఎక్కడికైనా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 18th 19th మాత్రం స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి. అండ్ విభాగాలు ఏ విభాగంలో దేని గురించి, సో మూల్యాంకనం గురించి కొఠారి కమిషన్ నివేదిక ఏదైతే ఉందో దేనిలో చర్చించింది, ఎన్నో విభాగంలో చర్చింది, మూల్యాంకనం గురించి ఏ చాప్టర్లో ఉండడానికి అవకాశం ఉంది, సో అలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఏం లేదండి, రిపీటెడ్ రివిజన్స్ అంతే, సింపుల్. మీకు అవకాశం ఉంటే నిమోనిక్స్ క్రియేట్ చేసుకునే దగ్గర ఉంటే చేసుకోండి. సో నిమోనిక్స్ క్రియేట్ చేసుకోలేని సందర్భంలో డెఫినెట్గా మోర్ రివిజన్స్ అంతే మనకు అల్టిమేట్గా. సో నివేదికలోని మొట్టమొదటి వాక్యం ఏంటి? సో మొట్టమొదటి సెంటెన్స్ ఏంటంటే భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశ గమ్యం అనేది తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అనేది నివేదికలోని ఫస్ట్ సెంటెన్స్ అన్నమాట, అది మొట్టమొదటి వాక్యం. అండ్ ఇంకా ఏం చెప్తుందంటే ప్రతి 5 సంవత్సరాలకోసారి విద్యా విధానాన్ని సమీక్షించాలి. ఎవ్రీ 4 years కంపల్సరీ ఎలా ఉంది విద్యా విధానం, కరెక్ట్గా ఉందా, ప్రాపర్గా ఉందా, మన దేశ పౌరులందరూ కూడా బాగా ఎదుగుతున్నారా, విద్యారంగం ఎలా ఉంది, సో విద్యారంగం సమాజంలో ఓకే మంచి కీ రోల్ ప్లే చేస్తుందా, సో విద్యారంగం డైరెక్ట్గా మన దేశం యొక్క ప్రగతికి తోడ్పడుతుందా, సో ఎలా ఉంది, సో దాన్ని సమీక్షించుకోవాలి. ఏమైనా మార్పులు ఉన్నట్లయితే, ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే కంపల్సరీ వాటిని మొత్తం కూడా రెక్టిఫై చేయాలనేసి చెప్తా ఉంది. ఇవన్నీ కూడా సిఫారసులు అండి, వాళ్ళు సమర్పించినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశాలు. అండ్ దేశమంతా కూడా ఒకే విద్యా వ్యవస్థ ఉండాలి. సో నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చెప్పాను ఎందుకు దేశమంతా ఒకే విద్యా వ్యవస్థ ఉండాలంటే అందరికీ డెవలప్మెంట్ కూడా మనకి డిస్క్రిమినేషన్ కాకుండా ఇండిస్క్రిమినేట్లీ అందరూ పౌరులు కూడా దేశంలో జాతీయ సమైక్యతను పాటిస్తూ అందరూ కూడా సమానమే కాబట్టి అందరికీ కూడా ఒకే విద్యను అందిస్తే ఏమైనా అవకాశాలు ఉన్నట్లయితే అందరూ కూడా కాంపిటేటివ్ రంగంలో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో కొంతమందికి తక్కువ స్థాయి విద్యని, కొంతమందికి ఎగువ స్థాయి విద్యను అందించామనుకోండి, సో కాంపిటేటివ్ వరల్డ్లోకి పోయినప్పుడు వాళ్ళతో వీళ్ళు పోటీ పడలేరు. సో కాబట్టి దేశమంతా కూడా మనకి ఏంటంటే ఒకే విద్యా విధానం ఉండాలనేసి చెప్తా ఉంది. సో అదేంటి అని చూసినట్లయితే 10+2+3 విద్యా విధానం ఎలా ఉండాలి అని చూసినట్లయితే 10+2+3గా ఉండాలి అని చెప్తుంది. ఇది విద్యా విధానం అండి, ఇది వచ్చేసి విద్యా వ్యవస్థ. సో విద్యా వ్యవస్థ ఒకే రకంగా ఉండాలి, విద్యా విధానం వచ్చేసి 10+2+3గా ఉండాలనేసి చెప్తా ఉంది. సో 10 అంటే అంత స్కూలింగ్, ఇది వచ్చేసి ఇంటర్మీడియట్, ఇది వచ్చేసి మనకి ఒడిశా డిగ్రీ, రైట్. నెక్స్ట్ ప్రీ యూనివర్సిటీ కోర్సులను కాలేజీ నుండి తప్పించి పాఠశాలకు అనుసంధానం చేయాలి. ప్రీ యూనివర్సిటీ కోర్సెస్ అంటే యూనివర్సిటీ అంటే ఏంటి, యూనివర్సిటీకి అనుబంధంగా అంటే కళాశాలలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వీటిని అన్నింటినీ ఏమంటామంటే యూనివర్సిటీ కోర్సులు అంటారు. ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటే ఏంటి అని చూసినట్లయితే వాటికంటే ముందు అంటే డిగ్రీ కంటే ముందే ఇంటర్మీడియట్ ఉంటుంది, రైట్. సో ఇంటర్మీడియట్ ఏం చేస్తున్నా అంటే పాఠశాలలకు అనుసంధానం చేయాలి, పాఠశాల విద్యకు దాన్ని కలిపేసేయాలి, విలీనం చేయాలనేసి చెప్తా ఉంది ఈ యొక్క కొఠారి విద్యా కమిషన్, రైట్. ఇక్కడ మనకి విద్యను మొత్తం కూడా 3 దశలుగా విభజించడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, సో పూర్వ ప్రాథమిక విద్యగా చెప్తున్నాం. సో పూర్వ ప్రాథమిక విద్య ఎన్ని సంవత్సరాలు, ఎంత ఏజ్ కాదు ఇది, గుర్తుపెట్టుకోండి, ఏజ్ కాదు ఇది, ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఎన్ని సంవత్సరాలు కొనసాగాలని చూసినట్లయితే దాదాపుగా 1 to 3 years ఉండాలి. 1 to 3 years వరకు ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్య కొనసాగాలి. సో లైక్ ఇప్పుడు 1 year అన్నామనుకోండి, సో యూకేజా, నర్సరీయా, ఎల్కేజా ఏంటి, సో 3 years అన్నామనుకోండి, ఎల్కేజీ వస్తుంది, యూకేజీ, నర్సరీ వస్తుంది, ఎల్కేజీ వస్తుంది, యూకేజీ. సో అలా ఏంటంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది సో 1 to 3 yearsగా ఉండొచ్చు అనేసి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి ప్రాథమిక దశ లేదంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ పీరియడ్ అనేది ఎన్ని సంవత్సరాలుగా ఉండాలి అని చెప్తా ఉంది. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి దాదాపుగా 7 నుంచి 8 సంవత్సరాలు కంటిన్యూ కావాలి. సో పూర్వ ప్రాథమిక 1 to 3 years ఉండాలి. అండ్ ప్రాథమిక దశ వచ్చేసి 7 నుండి 8 సంవత్సరాలుగా ఉండాలి, అది ఏజ్ కాదు. సో 7 నుండి 8 సంవత్సరాలుగా ఉండాలి. సో మరి ఈ ప్రాథమిక దశను కూడా మళ్ళీ 2 typesగా డివైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసి ప్రాథమిక దశ, రెండోది వచ్చేసి ఉన్నత ప్రాథమిక దశ. సో ఇది వచ్చేసి ప్రాథమిక దశను ఫస్ట్ దిగువ లేదంటే క్రింది ప్రాథమిక దశగా చెప్తాం. ప్రాథమిక దశనే 2 దశలు, ఒకటి వచ్చేసేమో క్రింది ప్రాథమిక దశ, రెండోది వచ్చేసేమో ఉన్నత ప్రాథమిక దశ. సో మరి క్రింది ప్రాథమిక దశ ఎన్ని సంవత్సరాలుగా ఉండాలి, సో ఎన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఉండాలంటే 4 to 5 yearsగా ఉండాలి. 4 నుంచి 5 సంవత్సరాలు దిగువ లేదంటే క్రింది ప్రాథమిక దశ ఉండాలి. సో ఇలా అడుగుతాడు క్వశ్చన్, ఎలా అడుగుతాడంటే కొఠారి కమిషన్ సమర్పించిన నివేదికలో పూర్వ ప్రాథమిక విద్య ఎన్ని సంవత్సరాలుగా ఉండాలి అని సిఫారసు చేసింది అంటాడు. సో అప్పుడేంటి 1 to 3 yearsగా ఉండాలండి. లేదంటే ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతాడు,
కొఠారి కమిషన్ సమర్పించినటువంటి నివేదికలో ప్రాథమిక దశ విద్య అనేది ఎన్ని సంవత్సరాలుగా ఉండాలనేసి సిఫారసు చేసింది అని చూసినట్టయితే 7 to 8 years అనేసి పెట్టాల్సి ఉంటుంది. లేదంటే దిగువ లేదంటే క్రింది ప్రాథమిక దశ విద్యాభ్యాసం ఎన్ని సంవత్సరాలుగా ఉండొచ్చు యాజ్ పర్ కొఠారి రిపోర్ట్, కొఠారి నివేదిక ప్రకారం అని చూసినట్టయితే 4 to 5 years. సో అలా ఎలా అయినా క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రాథమిక దశలో మనకి ఉన్నత ప్రాథమిక దశ ఇది వచ్చేసి 2 to 3 yearsగా ఉండాలనేసి చెప్తా ఉంది. సో ఇవి మీకు ఒక బుక్లో లేవండి. సో అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని కన్ఫ్యూజన్గా ఉన్నాయి, డెఫినెట్గా రాసుకోండి ఇదైతే. నెక్స్ట్ ఇంకోటి థర్డ్ స్టేజ్ వచ్చేసి మనకి సెకండరీ లేదంటే మాధ్యమిక దశగా చెప్పుకుంటాం. సెకండరీ అన్న మాధ్యమిక అన్న ఒకటే గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే మొదిలియార్ కమిషన్ ఎప్పుడైతే వస్తుందో మనకి అక్కడ మనకి మాధ్యమిక విద్యా కమిషన్ లేదంటే సెకండరీ విద్యా కమిషన్ అంటాం దాన్ని. రైట్, ఇక్కడ మాధ్యమిక దశ లేదంటే సెకండరీ విద్యా దశ కూడా 2 భాగాలుగా డివైడ్ చేస్తుంటాం. ఒకటి వచ్చేసి క్రింది లేదా దిగువ మాధ్యమిక దశ అంటాము. లేదంటే ఓన్లీ మాధ్యమిక దశ అన్నాడు అనుకోండి, మరి ఉన్నతన దిగువన అని చూసినట్టయితే అది దిగువనే గుర్తుపెట్టుకోండి. సో ఓన్లీ మాధ్యమిక దశ అంటే ఏ దశ అంటే ఉన్నత మాధ్యమిక దశ కాదు. అదేంటి అని చూసినట్లయితే క్రింది లేదంటే దిగువ మాధ్యమిక దశ మాత్రమే. ఆ ఎడ్యుకేషన్ ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలని చూసినట్టయితే 2 లేక 3 సంవత్సరాలుగా ఉండాలనేసి కొఠారి కమిషన్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఏంటి, దిగువ మాధ్యమిక విద్య అన్న, నిమ్న మాధ్యమిక విద్య అన్న, క్రింది మాధ్యమిక విద్య అన్న, ఓన్లీ మాధ్యమిక విద్య అన్న మొత్తం కూడా ఇదే వస్తుంది. అది 2 లేక 3 సంవత్సరాలు, 2 లేక 3 సంవత్సరాలు. ఓకేనా. సో ఇదేమో 2 to 3 years, ఇదేమో 2 లేక 3 సంవత్సరాలు. ఓకే. సో ఇక్కడ సెకండరీ మాధ్యమిక విద్యా దశలో ఏంటంటే మనకి ఇంకోటి ఏంటి దశ అని చూసినట్లయితే ఉన్నత మాధ్యమిక దశ. సో ఏంటి ఉన్నత మాధ్యమిక దశ అని చూసినట్లయితే ఇది 2 yearsగా ఉండొచ్చు. ఉన్నత మాధ్యమిక దశ 2 yearsగా ఉండొచ్చు. లేదా ఇన్ కేస్ సాధారణ విద్య కాకుండా వృత్తి విద్య తీసుకున్నారు ఉన్నత మాధ్యమిక దశలో, అది ఎన్ని ఇయర్స్ ఉండాలి అంటే 1 నుండి 3 సంవత్సరాలు ఉండాలని చెప్తూ ఉన్నది. సో ఒకటి అంటే మామూలుగా డిప్లొమా అంటున్నాం కదా. సో లేదంటే 1 నుంచి 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఎన్నైనా ఉండొచ్చు అనమాట. సో ఇలా మనకి ఉన్నత మాధ్యమిక దశలో ఇన్ కేస్ వృత్తి విద్య తీసుకున్నట్లయితే అది 1 నుండి 3 సంవత్సరాల పీరియడ్ కలిగి ఉండాలి. అండ్ సాధారణ విద్య తీసుకున్నట్లయితే 2 సంవత్సరాల పీరియడ్ కలిగి ఉండాలనేసి మన కొఠారి కమిషన్ నివేదికలో చెప్తుంది. సో ఇవైతే వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాప్టర్స్ దేని గురించి డిస్కస్ చేశారని చూడండి. అండ్ ఇంకా విద్యా విధానం 10+2+3 అనేది కూడా ఇంపార్టెంట్. రైట్, ఇది వచ్చేసి కొఠారి కమిషన్ గురించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. ఇంకొక పార్ట్ ఉంది, కొఠారి కమిషన్ ఇంకొక పార్ట్ ఉంది. సో ఆ పార్ట్లో ఈ సిఫారసులు రికమెండేషన్స్ ఏం చేశారో, ఆ నివేదిక ఏంటి అనేది దాంట్లో ఇంకా కొన్ని విషయాలని వాటి గురించి డిస్కస్ చేద్దాం. విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.